स्मर वारं वारं मानस स्मर नन्दकुमारम्। हरिः ओं रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। दक्षिणे लक्ष्मणो यस्य वामे तु जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామ రామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన తరగతుల్లో భార్గవ దర్ప వినాశక రామ, భార్గవుడు అంటే పరశురాముడు, పరశురాముడి యొక్క దర్పమును భంగము చేసి అతడిని అనుగ్రహించినటువంటి రామచంద్రుడికి నేను నమస్కరిస్తున్నాను అని దాని యొక్క అర్థం. ఆ నామమును అధ్యయనం చేయడంలో భాగంగా ఆధ్యాత్మిక రామాయణంలో శ్రీ భార్గవరాముల వారి చేత శ్రీ రామచంద్ర స్వామి స్తుతి చేయబడింది. ఆ రామచంద్ర స్తుతిని అంతటినీ కూడా సావకాశంగా దర్శనం చేశాం. కారణం ఏమిటి అంటే వేదాంత విద్యార్థులకు అలాగే రామచంద్ర స్వామిని ఉపాసించాలి అని అనుకునే భక్తులందరికీ కూడా కావలసినటువంటి యావత్ ఉపదేశం దాంట్లో ఉన్నది. దానిని భగవంతుడి యొక్క అనుగ్రహం అలాగే ఆచార్యుల యొక్క దివ్య అనుగ్రహం కారణం చేత చాలా చక్కగా దర్శించగలిగాం. ఈరోజు మనం 22వ నామాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. 22వ నామం ఏమిటి? శ్రీమద్ అయోధ్యా పాలక రామ. ఈ నామానికి అర్థం సకల శ్రేయస్సులతో కూడినటువంటి అయోధ్యాపురమును పాలించేటువంటి శ్రీరామచంద్రునికి నమస్కారం. అయోధ్య ఎటువంటిది? శ్రీమద్ అయోధ్య ఒక ప్రదేశం, ఒక దేశం యొక్క రాజధాని అయోధ్య. ఎలాగైతే మనకు ఢిల్లీ రాజధాని అయి ఉన్నదో అలాగే తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ రాజధాని అయి ఉన్నదో అలాగా ఒక రాజ్యానికి అయోధ్య నగరం రాజధాని. ఆ రాజ్యం ఏమిటి? ఆ దేశం పేరేమిటి? కోసల దేశం. కోసల దేశమునకు అయోధ్య రాజధాని. అంటే ఏమిటండి? రామచంద్రుడు కేవలం అయోధ్యను మటుక్కే పాలించాడా అంటే కాదు కాదు కాదు. యావత్ కోసల దేశమును పాలించినటువంటి రామచంద్రుడికి నమస్కారము. ఈ ఘట్టమును మనం ఇప్పుడు చూద్దాం. చక్కగా వివాహం సంపన్నమైంది. తిరుగు ప్రయాణంలో భార్గవరాముని యొక్క దర్పమును కూడా అణిచివేయుట, అలాగే భార్గవరాముడికి కర్తవ్య ప్రబోధం చేయుట కూడా జరిగింది. ఆ విధంగా వారు కార్యక్రమాలన్నింటినీ కూడా నెరవేర్చుకున్న వారై అలాగా తిరిగి అయోధ్యాపురికి నవదంపతులు చేరుకున్నారు. నవదంపతులు అంటే ఎవరు? సీతారాములు అలాగే మిగతా వాళ్ళు కూడా, నలుగురు అన్నదమ్ములు కూడా నవదంపతులే. ఆ విషయమును మనం చూసాం. అలాగా అయోధ్యాపురికి వచ్చినటువంటి నవదంపతులు మొట్టమొదట అయోధ్యలో ఉన్న ఆయా ప్రసిద్ధ పుణ్యతీర్థాలను దర్శించి దేవతారాధనమును చేశారు అని ప్రత్యేకంగా వాల్మీకి రామాయణంలో ఉంది. ఇప్పుడు కూడా అలాంటి ప్రథ ఒకటి ఉండనే ఉన్నది. నవదంపతులు మొట్టమొదట భగవదారాధన చేయడం అది పద్ధతి. అంతేగాని ఉదయం ఏదో పెళ్ళయిందా సాయంత్రం పార్టీ పెట్టుకున్నామా అలా కాదు. అది మన సంప్రదాయం కాదు.
దేవతారాధనాదులు చేసి ఆ విధంగా శుభప్రదంగా ఈ నవదంపతులు వారి గృహస్థాశ్రమమును ప్రారంభం చేశారు. వివాహంతో ఒకడు గృహస్థాశ్రమాన్ని ప్రారంభం చేస్తాడు. అప్పటి వరకు అతనెవరు? బ్రహ్మచారి. బ్రహ్మచారి ఇప్పుడు గృహస్థుడైనాడు. అలాగా రామచంద్రులు కూడా తమ దివ్య గృహస్థాశ్రమాన్ని ప్రారంభం చేశారు. కొద్ది కాలానికే కేకయ దేశర మహారాజు గారి పుత్రుడు కేకయ రాజకుమారుడు యుధాజిత్ అయోధ్యకు వచ్చి తన మేనల్లుళ్లను తనతో పాటు కేకయ దేశానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళెవరు? భరతుడు, శత్రుఘ్నుడు. అలాగా భరత శత్రుఘ్నులు వారి అమ్మగారి ఇంటికి వెళ్ళారు. గతే చ భరతే రామః లక్ష్మణశ్చ మహాబలః పితరం దేవసంకాసం పూజయామాసతుస్తదా. ఇలాగా భరత శత్రుఘ్నులు వెళ్ళిన తర్వాత రామలక్ష్మణులు చక్కగా కర్తవ్య బుద్ధితో దేవసంకాసం పితరం, సాక్షాత్తు దేవశోభతో ప్రకాశించేటువంటి తమ తండ్రి గారిని సేవిస్తూ ఉన్నారు. ఎవరు వారు? దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారి గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. వారి తేజము సాక్షాత్ దేవతేజము కాబట్టే కదా రామచంద్రుడు వారికి జన్మించాడు. అదొక్క విషయం సరిపోతుంది దశరథుల వారి వ్యక్తిత్వం ఎటువంటిదో చెప్పడానికి. అలాగా దేవసంకాసం పితరం దశరథం పూజయామాస, తండ్రి గారిని పూజిస్తూ ఉన్నారు. ఇక్కడ పూజించడం అంటే సేవించుట, కేవలం పూజించడం అని కాదు. వారి కార్యక్రమములతో తండ్రి గారి సేవలో సంలగ్నమయ్యారు. పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వసః చకార రామ సర్వాణి ప్రియాణి చ హితాని చ. శ్రీ దశరథ మహారాజు గారి కుమారుల్లో రామచంద్రుడు పెద్దవాడు కాబట్టి తండ్రి గారి కార్యముల యందు పెద్ద కుమారుడికి సహజంగానే మొదటి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతకు అనురూపంగా శ్రీరామచంద్ర స్వామి తండ్రి గారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆ ఆజ్ఞను శిరసావహిస్తూ పౌర కార్యాన్ని సర్వసహ, పౌర కార్యములు అంటే రాజ్య సంబంధమైనటువంటి కర్తవ్యాలు, బాధ్యతలు యందు సంలగ్నమై ఉన్నాడు. పురము యొక్క బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాడు. ఎలాగ నిర్వహిస్తున్నాడట? ప్రియాణిచ హితానిచ. పరిపాలకుడికి ఉండవలసినటువంటి లక్షణం ఇది. అతడు ప్రజలకు ప్రియమును చేయాలి. అలాగని చెప్పి ప్రియము చేయుటలో వారికి అహితము చేయకూడదు, హితమును కూడా చెయ్యాలి. హితమును చేయమన్నాం కదా అని చెప్పి వారిని సతాయించకూడదు. ఆ హితము చేయుట ప్రియముగా ఉండేలాగా చేయాలి. అందుకే రాజుగారి కర్తవ్యం, రాజుగారి బాధ్యత కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే హితము చేయుట యందు ప్రియమును విస్మరించే ప్రమాదం ఉన్నది. ప్రియమును చేయుట యందు హితమును విస్మరించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఆ రెండింటినీ కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయగలిగి ఉండాలి. అంటే రాజుగారికి ఎంత సంయమనం ఉండాలో చూడండి. రాజుగారికి మాత్రమే కాదు, ఒక ఆర్గనైజేషన్ నడిపించాలి అంటే ఆ గుణం ఉండాలి. అలాగే గృహమును నడిపించాలంటే కూడా ఈ గుణం ఉండాలి. రాజు అన్నప్పుడు ఒక రాజ్యం కొంతటికి అధినేత. ఆ విషయాన్నే మన గృహస్థుడికి కూడా అన్వయం చేయవచ్చు. గృహ యజమాని కూడా ఆ చిన్న రాజ్యాన్ని పరిపాలించేవాడే కదా. అతడి యందు సతతముకు ఈ భావన ఉండాలి. రామచంద్రస్వామి ఏ కార్యము చేసినా అందులో
ఈ రెండు అంశాలు ఖచ్చితంగా ఉండేవి, ప్రియము హితము కూడా. ఆ విధంగా ప్రియ హితములను రెండింటినీ బేరూజు వేసుకుంటూ రామచంద్రస్వామి తండ్రి గారి ఆజ్ఞతో రాజ్య పరిపాలన విషయంగా తమ కర్తవ్యమును నిర్వహిస్తూ ఉన్నారు. మాతృభ్యో మాతృకార్యాణి కృత్వా పరమయంత్రితః గురూణాం గురుకార్యాణి కాలే కాలేన్వైక్షత. అంత మాత్రమే కాదు, మాతృభ్యో మాతృకార్యాణి, అంతఃపురంలో ఉన్నటువంటి తన తల్లుల కొరకు ఏ ఏ పనులు చేయాలో, ముగ్గురు తల్లులాయే, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అంతేగాని మా అమ్మగారు ఒక్కరే, వీళ్ళతో మాకేం పనయ్యా అలాంటి బుద్ధి రాముడికి లేదు. ఆ విధంగా తల్లుల పట్ల నిర్వహించవలసినటువంటి బాధ్యతలన్నింటినీ అతి జాగ్రత్తగా అత్యంత ప్రేమతో నిర్వహిస్తున్నాడు. అలాగే పెద్దల పట్ల ఏ ఏ బాధ్యతలు ఉన్నాయో అటువంటి విషయములు యందు కూడా అతి జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి రాజ్య పరిపాలనమును, తల్లిదండ్రులను సేవించుట, అలాగే మిగతా పెద్దలు ఎవరెవరున్నారో బంధువుల యందు పెద్దలు, రాజ్య పరిపాలనము చేసేందుకు మంత్రులు మొదలైన వారి సహకారం కావాలి. వారంతా కూడా పెద్దలే. అలాగే రాజగురువు పెద్దవాడే, పురోహితుడు పెద్దవాడే. ఇలాగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ అందరూ సంతోషపడేలాగా వారి వారి పట్ల తనకున్న బాధ్యతలను చాలా సక్రమంగా నిర్వహిస్తున్నాడు రామచంద్రుడు. ఇక ఎవరైతే తమ బాధ్యత విషయంగా ఇంత జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉంటారో అలాంటి వారిని ఇష్టపడని వారంటూ ఉంటారా? భార్యను ప్రేమిస్తూ తల్లిని ఉపేక్షిస్తే తల్లిగారికి నచ్చదు. తల్లిగారిని మటుక్కే సతత భావన చేస్తూ భార్యను కేవలం ఒక దాసిలాగా భావిస్తూ ఉంటే ఈవిడికి నచ్చదు. అలా కాకుండా ఎవరి స్థానముల యందు వారికి ఇవ్వవలసినటువంటి గౌరవమును, ఎవరెవరి పట్ల ఎలాంటి ప్రేమను చూపించాలో అలాంటి ప్రేమను చూపిస్తూ కొంత శ్రద్ధగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇద్దరి ప్రేమకు వీడు పాత్రుడవుతాడు. కానీ అది సాధ్యం కాదు. రాముడికి కాబట్టి సాధ్యమైంది, కానీ మనకెక్కడికి అవుతుందండి? నేను ఇలా చెప్తూ ఉంటే మీ మనస్సు కాదు కాదు అన్నట్లుగానే ఇవి అయ్యే పని కాదు, ఇది అయ్యే పని కాదు స్వామి. ఎందుకంటే ఈవిడ్ని తృప్తిపరిస్తే ఆవిడ సంతోషపడదు, ఆవిడను సంతోషపెడుతుంటే ఈవిడికి నచ్చదు. ఈ గొడవ అంటూ ఉండనే ఉన్నది కదా. అందుకోసమే ఎవరో చాలా చక్కగా రాశారు ఒక కవిత్వం. మగవాడికి భార్య తల్లి రెండు కళ్ళు వంటి వారు, ఒకదానినొకటి ఎప్పుడూ చూసుకోలేవు. దాని వెనక అసలు రహస్యం ఇది. ఒకదానినొకటి ఎప్పుడూ చూసుకోవు. దానికి కారణం ఏమిటి? ఇద్దరూ స్వార్థపరులే, మధ్యలో ఉండే వీడు స్వార్థపరుడే. ఇక ముగ్గురు స్వార్థపరులు ఒక చోటికి వచ్చాక స్వప్రయోజనకాంక్ష ఇంటూ 3, ఇది ఒక చోటుకు వచ్చాక సుఖం అనే మాట ఎందుకు ఉంటుంది చెప్పండి? కానీ వీరు అలాంటి వారు కాదు. ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు, ధర్మమునే ప్రాణముగా భావించే ముగ్గురు స్త్రీలు. అదేంటండి? కైకేయి విషయం ఏమిటి అంటే అది తర్వాత దైవ ప్రేరణగా అది జరిగిన సంఘటన తప్ప కైకేయీ దేవి గారికి కూడా రామచంద్రస్వామి అంటే తన పుత్రుడి కంటే ఎక్కువ ప్రేమ ఉన్నది. అది మనం తర్వాత చూస్తాం. అలాగే మంత్రులు, గురువులు, పురోహితులు వీరందరూ కూడా ధర్మబుద్ధి కలిగినటువంటి వారు. కాబట్టి వాళ్ళకి తెలుసు రామచంద్రుడు ఈ విషయముగా ప్రస్తుతం ఈ పని చెయ్యవలెను. అలాంటి సందర్భాల్లో మనం జోక్యం చేసుకోకూడదు అని ప్రతి వారికి తెలుసు. ఇక
మా అమ్మవారు సీతమ్మ గారి గురించి చెప్పే అవసరమే లేదు. సీతమ్మ గారు సాక్షాత్తు ధర్మస్వరూపిణి కాబట్టి ఆవిడతో కూడా ఏ సమస్య రాదు. ఆ విధంగా అందరూ ధర్మాత్ములే, అందరూ ధర్మము యందు రతి నిష్ఠ కలిగినటువంటి వారు కావడం చేత రామచంద్రస్వామి యొక్క కర్తవ్య పరిపాలనముతో మహా సంతోషపడుతున్నారు అందరూ. ఏవం దశరథ ప్రీతో బ్రాహ్మణానైగమస్తథా రామస్య శీలవృత్తేన సర్వే విషయవాసినః. శ్రీమద్ రామాయణం అంటే వాల్మీకి రామాయణం ఇలా అంటోంది. ఏవం ఈ విధంగా రామచంద్రస్వామి యొక్క వ్యక్తిత్వంతో కర్తవ్యముతో దశరథుల వారు మాత్రమే కాదు సంతోషిస్తున్నది, బ్రాహ్మణా ఆ రాజ్యంలోని వేద విధులందరూ కూడా. నైగమస్తథ ఇక్కడ బ్రాహ్మణ అని ఒక పదం ఉన్నది, నైగమః అని ఇంకో పదం కూడా ఉన్నది. బ్రాహ్మణ అంటే సాధారణ బ్రాహ్మణులు, నైగమః అంటే నిగమము తెలిసినవారు అనగా వేద విద్యా సంపన్నులైనటువంటి వారు అని ఒక అర్థం. రెండో అర్థం వ్యాపారము చేసేవారు అనగా వైశ్యులు అనే అర్థాన్ని కూడా పెట్టవచ్చు అని పెద్దల యొక్క అభిప్రాయం. కేవలం దశరథుల వారే కాదు, మహావిజ్ఞాన సంపన్నులైనటువంటి బ్రాహ్మణులు, వేద విద్యా సంపన్నులైనటువంటి గొప్పవారైనటువంటి వేద పండితులు, అలాగే వ్యాపార కుశలురు అయినటువంటి వైశ్యులు రామస్య శీలవృత్తేనా రామచంద్రస్వామి యొక్క వ్యక్తిత్వంతో శీలంతో వీరు మాత్రమే కాదుట, సర్వే విషయవాసిన కేవలం విషయవాసలను అనుభవించేవారు అంటే వారికి బ్రాహ్మణుల వంటి జ్ఞానము లేదు, వ్యాపారం చేసే అంత దక్షత లేదు. సాధారణమైనటువంటి ప్రజలు వారిని ఏమిట్రా నీ లక్ష్యం అని అడిగితే ఖాయా పియా చల్ దియా అంతే. అలాంటి వారు కూడా అంటే అత్యంత సాధారణ ప్రజలు కూడా శ్రీరామచంద్రస్వామి వారి యొక్క ప్రవర్తనతో వారి యొక్క పరిపాలనా విధానంతో మహా సంతోషిస్తున్నారు. అంటే కంప్లైంట్ చేసేవాడే లేడు. తేషామతిశయో లోకే రామ సత్యపరాక్రమ స్వయం భూరివ భూతానాం బభూవ గుణవత్తరః. అందరి నోట ఒకటే మాట, ఏమిటది? ప్రజలు రామచంద్రుణ్ణి సాక్షాత్తు భగవంతుడిగా చూడడం ప్రారంభించారు. ఆయన యశస్సును ఎప్పుడు భావించినా ఇతను ఒక మానవ మాతృడైనటువంటి రాజకుమారుడు అనే భావం ఎందుకో కలగడం లేదు వీళ్ళందరికీ. బ్రాహ్మణులకు, వేద విద్యా సంపన్నులకు, వైశ్యులకు, సాధారణ ప్రజలకు కూడా మరి వారు ఎలా భావన చేస్తున్నారు అంటే స్వయంభూ సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి స్వయంభువు అయిన పరమాత్ముడే ఈ రూపముగా మన ఎదుట సాక్షాత్కరించాడా అన్నట్లుగానే ఏదో భావం కలుగుతోంది. అలాంటి దివ్య దృష్టి దినదినము పెరుగుతూ ఉన్నది ఆ ప్రజల్లో. అలాగా భగవద్బుద్ధితో రామచంద్రుణ్ణి ఆరాధిస్తూ అతడి గుణ సంపదను సతతము చూస్తూ సంతోషిస్తున్నారు. ఇది అయోధ్యాపాలక రామ. ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలన చెయ్యాలి. ఈ నామము దృష్ట్యా అయోధ్యానగరమును పాలించే రామచంద్రుడు. కానీ ఇప్పటిదాకా జరిగినటువంటి కథను చూసాం, ప్రస్తుతం జరుగుతున్న దాన్ని కూడా చూస్తున్నాం. కానీ ఎక్కడా కూడా ఇంకా రామచంద్ర స్వామికి పట్టాభిషేకం కాలేదు. అంటే రామచంద్రస్వామి ప్రస్తుతం రాజు కాదు. రామచంద్రస్వామి సీతారాం హే, రాజారాం నహీ హేనా. ఆ విధంగా అయోధ్యకు వీరు రాజు కాదు. పోనీ యువరాజుగా పట్టాభిషక్తులయ్యారా అంటే అది కూడా జరగలేదు.
అయినా సరే రామచంద్రుడి విషయంగా ఈ నామమును గనక ఇప్పుడే పలికితే సత్యస్వరూపుడైనటువంటి రాముడి కథలో అసత్యం చెప్పినట్టు అవ్వలేదా? రాముడి గురించి చెప్తూ అబద్ధం చెప్పినట్టు అయిపోతుంది. ఎలాగండి మరి దీన్ని రీకన్సైల్ చేయడము అని అన్నారు. దానిని కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే మనం చూడాల్సినటువంటి విషయం, సంస్కృతంలో 2 పదాలు ఉన్నాయి. రాజ్య సంబంధముగా ప్రయోగింపబడే 2 పదాలు. ఒకటి రక్షణము, రెండవది పాలనము. రక్షణము, పాలనము. సాధారణంగా రెండింటి అర్థం ఒకటే, కానీ విశేషంగా ఒక్కొక్క పదానికి అర్థం ఏమైనా ఉంటుందా అని గనక పరిశీలిస్తే రెండింటికి 2 అర్థాలు ఉన్నాయి. రక్షణము అంటే రాజ్యము కంటే అవతల ఉన్న శత్రువుల నుండి రాజ్యాన్ని రక్షించుకోవడం, శత్రువుల నుండి రాజ్య సంరక్షణ చేయుట, పౌరులను కాపాడడం రక్షణము అని అనిపించుకుంటుంది. అది రక్షణం. మరి పాలనము అంటే ప్రజలను పోషించుట. తెలుగులో కూడా ఒక మాట ఉండనే ఉన్నది, ఆలనా పాలన చూసుకోవాలి కదండి అని అంటూ ఉంటాం. అంటే అర్థం ఏమిటి? పాలించుట అంటే పోషించుట. కాబట్టి రాజుగారికి 2 కర్తవ్యాలు ఉన్నాయి కదా. రాజ్య పరిపాలనలో శత్రువుల బారి నుండి తన రాజ్య ప్రజలను రక్షించాలి. అది ఒకటే చేస్తాను అంటే సరిపోదు. వారి జీవితం బాగా మెరుగుపడేందుకు గాను వారికి తగినటువంటి పోషణను కూడా అందించాలి. పోషణ అన్నప్పుడు కేవలం ఆహార ధాన్యాలు అని కాదు అర్థం, వ్యక్తిత్వ పోషణ కూడా ఉండాలి. వీటన్నింటికీ కూడా పోషణ కావాలి. కాబట్టి రాజుగారు ఎక్స్టర్నల్, ఇంటర్నల్ డ్యూటీస్ చేయాలి. ఇక్కడ పాలన శబ్దము చేత 2వ అంశాన్ని అధికంగా మనం భావన చెయ్యొచ్చు. ప్రస్తుతం రామచంద్రస్వామి ఏం చేస్తున్నారు? తమ వ్యక్తిత్వంతో, తమ గుణ సంపదతో, అలాగే తాము నిర్వహిస్తున్నటువంటి ఈ పౌర బాంధవ్యాలతో, రాజ్య సంబంధమైనటువంటి బాధ్యతలతో, రాజకార్య నిర్వహణలో ప్రజలను పోషిస్తూ ఉన్నారు. శ్రీమద్ అయోధ్యా పాలక రామ ఎలా పోషిస్తున్నారు? అయోధ్యా ప్రజలకు తాము ఆదర్శంగా నిలబడి అట్టి ఆదర్శంతో వారి వ్యక్తిత్వములను పోషిస్తున్నారు. అనగా ప్రజలందరూ కూడా శ్రీరామచంద్రుడిని సాక్షాత్తు భగవంతుడి యొక్క అభిన్న రూపమే అని భావన చేస్తూ ప్రతివారు కూడా రామచంద్రుడి వలె ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అది సహజం. యథా రాజా తదా ప్రజా అన్నారు కదా. రాజుగారు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. కానీ ఈ రోజుల్లో డెమోక్రసీలో ఉల్టా, యథా ప్రజా తదా రాజా. ప్రజలు ఎలాంటి వారో రాజు అలాంటి వాడే అవుతాడు. ఎందుకు? ప్రజలే కదా ఎన్నుకుంటున్నది వాడిని. అర్థమవుతోందండి. 50 మంది మతి స్థిమితం లేని వాళ్ళు 51వ వాడిని ఇతడు చాలా బుద్ధిమంతుడు అని అన్నారనుకోండి, అర్థం ఏమిటి? అదేదో మీకే వదిలేస్తున్నాను, గట్టిగా అనకూడదు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి అది. కానీ రాజవ్యవస్థ యందు పద్ధతి యథారాజా, రాజు ఎలా ఉన్నాడో తథా ప్రజా. రాజు యొక్క వ్యక్తిత్వం చాలా గట్టిది. అది ప్రజలను ప్రభావితం చేస్తుంది. రాజుగారు విషయ సేవనం యందు పడిపోయి ఉంటే ప్రజలు కూడా అలాగే పడిపోతారు. కారణం, ఆ రాజుగారు చేసే సమస్త కార్యముల యందు అదే కనిపిస్తూ ఉంటుంది. పునః పునః అట్టి భావనములనే చూసినటువంటి ప్రజలు కూడా తెలియకుండానే అటువైపే మొగ్గు చూపిస్తూ ఉంటారు. కానీ రామచంద్రస్వామిని చూసిన వారికి అలాంటి భావం కలగడం లేదు. విషయవాసిన, విషయభోగరతులైన వారు కూడా రాముణ్ణి చూసి సంతోషిస్తున్నారు అంటే అర్థం ఏమిటి? రామచంద్రస్వామి యొక్క వ్యక్తిత్వం
వారిని సైతం ఆకర్షిస్తూ ఉన్నది. అలౌకిక తేజం రామచంద్రస్వామి యొక్క తేజం. కాబట్టి రాముడిని పరమాదర్శంగా స్వీకరించి ప్రజలు కూడా తమ తమ జీవితాలను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే గొప్ప పోషణ ఇంకెక్కడ ఉంటుంది? ఇది అసలు పోషణ. కేవలం ఆహార ధాన్యాలని కాదు. ఆహార ధాన్యాలతో దేహం పోషింపబడుతుంది, కానీ మనస్సు పోషింపబడుతుందా చెప్పండి? బుద్ధి పోషింపబడుతుందా? కానీ రామచంద్రస్వామి యొక్క వ్యక్తిత్వం ప్లస్ కార్యనిర్వహణం, ఈ రెండు కారణముల చేత ప్రజల యొక్క వ్యక్తిత్వము పోషింపబడుతూ ఉన్నది. వారికి కావలసినటువంటి ఆహారాది సమృద్ధి కూడా జరుగుతూ ఉన్నది. ఇది నిజమైనటువంటి పరిపాలనము. రామరాజ్యము అంటే ఇది. రామరాజ్యము అంటే రాముడు కూర్చుని పాలించుట కాదు. దశరథ మహారాజు గారి పరిపాలన కూడా రామరాజ్యమే. రామరాజ్యంలోని క్వాలిటీ ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి రాజ్యము అని దేనిని అనాలి అని అన్నప్పుడు ఈ మాటనే ప్రయోగించారు. తత్వవేత్త అయినటువంటి రాజు గారు ఉండాలి. దాని మీద చాలా పెద్ద చర్చ ఉన్నది. నిజమైన పరిపాలన అంటే ఇలాంటి వారు చెయ్యాలి. దానినే మనం హిందువులం రామరాజ్యం అని అంటాం. అలా ఎందుకు అంటున్నారు? ఎందుకంటే రామచంద్రస్వామి పరిపాలన ఆ విధంగా ఉన్నది కాబట్టి వారి పేరుతో అది అలా నిలబడిపోయింది. వారి పేరుతో అది తెలియబడుతూ ఉన్నది. చాలా ఉత్తమమైనటువంటి జీవితమును జీవించేందుకు తగిన ఆదర్శమును నిరూపిస్తూ, అలాగే రాజ్యమును సంరక్షించడం కూడా. ఇవాళ పరిస్థితి చూడండి, అందరం అంటున్నాం, ఎందుకండి మన యువత ఇలా అవుతోంది, అలా అవుతోంది, మేము ఇలా ఉండేవాళ్ళం, మా అమ్మా నాన్నగారిని గౌరవించేవాళ్ళం, ఇప్పుడు పిల్లలకు గౌరవాదరాలు అనే ఆలోచనే లేదు, ఇలా అంటూ ఉంటారు. కానీ మన విచారణ చేయవలసింది ఆదర్శం ఎక్కడున్నది? ఆదర్శ నిరూపణము లేదు, ఆదర్శముల విషయంగా తగిన అధ్యయనం కూడా లేదు, ప్రచారము లేదు. ప్రచారం అంటే మనకు ఉన్నది ఇద్దరే, సినిమా, క్రికెట్. కాబట్టి హూ ఈజ్ యువర్ హీరో? క్రికెటర్ పేరు చెప్తారు, లేదా సినిమా వాడి పేరు చెప్తారు. ఇంతకు మిక్కిలిగా ఎవరి పేరైనా చెప్తున్నామా? సినిమా హీరో అయితే చాలు, వాడు రాజు కూడా అయిపోతాడు. ఇంకెవరి పేరైనా చెప్తున్నామా? తల్లిదండ్రులు అలాంటి మహనీయులను పిల్లలకు పరిచయం చెయ్యరు. పాఠ్యాంశంలో కూడా అవి ఉండవు. సినిమాల సంగతి దేవుడెరుగు. వాటిని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాబట్టి హూ ఈజ్ అవర్ ఐకాన్ టుడే? సొసైటీ ఐకాన్ ఎవరు? ఈ ఫలానా వాడు అని మనం ఎవరిని చెప్పినా ఈ రెండు క్షేత్రాల నుంచే, ఐదర్ సినిమా ఆర్ క్రికెట్. అలాగని ఆ క్షేత్రాల్లో బుద్ధిమంతులు లేరు, మంచివాళ్ళు లేరు అని నా అభిప్రాయం కాదు. ఎదుటవాడు 100% ఆదర్శంగా ఉంటే నేనేదో కేవలం 10% అనుసరించగలను. అర్థమవుతోందా అండి? ఎదుటివాడు 100% గట్టిగా నిలబడితే వాడి వ్యక్తిత్వంలోని 10%ను మనం పొందుతామో లేదో. అలాంటిది మన వంటి వాడే ఎదురుగా ఉంటే, ఆదర్శంగా ఉంటే ఇంకేం అనుసరిస్తాం? అది పరిస్థితి. అలాగే ఈ రెండు క్షేత్రాల్లో ఉన్నటువంటి వారు మన వంటి స్వార్థపరులే. వారికి మనకు ఉన్నటువంటి రాగద్వేషాలు, అలాగే సంయమించుకోలేని మనస్సు, ఇవే ఉన్నాయి. గవర్నమెంట్ కూడా వారినే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. చివరికి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని పబ్లిసిటీ చేయాలన్నా కూడా ఈ రెండు క్షేత్రాల్లోంచే ఒకరిని తెచ్చుకుంటున్నారు. అలాగే వారు ఏం సాధించి వస్తారో తెలియదు. వారికి ₹1,00,00,000 కానుక,
ఇళ్ల స్థలాలు, డిప్యూటీ కలెక్టర్ పదవి, ఏది పడితే అది ఇస్తూ ఉంటారు. అంటే ఆదర్శం ఎటుపోతోందో చూడండి. అలా కాకుండా ఒక విద్యావంతుడు ఉంటే వాడిని మాత్రం ఎవరూ పట్టించుకోరు. విద్యావంతులకు తగిన సన్మానం లేదు, గౌరవం లేదు. అలాంటి స్థితి ఉంటే ఇక ఓ యువకులారా, మీరందరూ కూడా ఆదర్శాలు కలిగి ఉండాలి అని ఏదో సింపోజియం పెడితే వస్తుందా? వాల్యూసు అలా రావు. కానీ మా రామరాజ్యంలో మా రామచంద్రుడు ఎలా ఉన్నాడు? తన వ్యక్తిత్వంతో ప్రజలను శాసించడం లేదు, ప్రజలను ఇన్స్పైర్ చేస్తున్నాడు. హీస్ వెరీ ప్రెజెన్స్ ఈజ్ ఇన్స్పైరింగ్. అలాగా ఇన్స్పైరింగ్ ద పీపుల్ ప్లస్ ప్రొటెక్టింగ్ దెమ్ ఫ్రమ్ ఎనిమీస్. ఈ రెండింటిని ఒక చోటకి తెస్తే అది ఆదర్శ పరిపాలనము. కాబట్టి ఈ నామమును రామచంద్రుడి విషయంలో ఇప్పుడు చెప్పినా సరే, వారు ఇంకా రాజు కాలేదు, వారు ఇంకా యువరాజు కూడా కాలేదు అని అన్నా సరే ఇది సార్థకం. ఎట్టి దోషము అందులో లేదు. ఇంకా రామచంద్రుల వారి విషయంగా ప్రజల యొక్క భావన ఎలా ఉన్నది అని ఎన్నని చెప్పుకుంటూ పోతాం. ఒక్క మాట చెప్తే సరిపోతుంది. ప్రజానాం బహిశ్చరః ప్రాణః ఇవ. ప్రజలందరూ కూడా రామచంద్ర స్వామిని ఎప్పుడు చూసినా సరే తమ ప్రాణమే ఈ రూపంగా బయట సంచరిస్తూ ఉన్నదా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? ప్రాణాధికముగా రామచంద్రుణ్ణి వారు ప్రేమిస్తూ ఉన్నారు. కారణం శ్రేష్ఠ గుణములు, అలాగే అత్యంత ప్రియ భావనము. ఇలాగా ప్రజలను ఆనందింపజేస్తూ రామచంద్ర స్వామి పరిపాలిస్తూ ఉన్నాడు. అయోధ్యను కదా స్వామి పరిపాలిస్తున్నాడు. అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అర్థమవుతోందండి? మంచిది. ఇక రామచంద్ర స్వామి వ్యక్తిత్వం ఎటువంటిది, వారి గుణములు ఎటువంటివి, వారి రాజ్యపాలనము ఎటువంటిది, అందులో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, వాటిని గనక మనం తెలుసుకుంటే మనం వాటిని అనుసరించగలం. వాటిని మనం వచ్చే ఏకాదశి నాడు దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.